ఎస్ బాబువలి ఇలా అన్నాడు. బిఏ చదివిన నేను నాస్తికుడిగా దేశదెమ్మరిగా తిరిగేవాణ్ణి. 1985లో నా వివాహమై ఒంగోలు వస్తుంటే నా సోదరికి జ్వరం వచ్చింది. ఒక స్టేషన్లో ఒక సాధువు వచ్చి సాయిని స్మరించి విభూది ఇస్తే గంటలో ఆమెకు జ్వరం తగ్గింది. అప్పటి నుండి నాకు విశ్వాసం కలిగి శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయి లీలామృతం పారాయణ చేస్తున్నాను. ఆ కిందటి సంవత్సరం 4 తల్లిదండ్రులు పారాయణ చేస్తుంటే ఒక సాధువు ఒంగోలులో మా ఇంటికొచ్చి నాకు త్వరలో వివాహం అవుతుందని, తాము నవంబరు 1985లో వస్తామని చెప్పారు. ఆ లోపలే నాకు పాప పుట్టింది. తర్వాత ఆ సాధువు మా ఎదురింటికి వచ్చి మా ఇంట్లో గులాబీ ఉన్నదని, అందువలన ఆ పుట్టింటికి వెళ్ళని చెప్పారట. పాప పుట్టిన 40 రోజున భరద్వాజ్ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి పేరు ఏం పెట్టాలి అంటే చిత్రంగా ఆయన గులాబీ అని పేరు పెట్టారు.